హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ కొబ్బరి పాల రైస్ అండి. దీన్ని కొబ్బరి పులావ్ అని కూడా అంటారు. ఇందుకోసం మనం ముందుగా మిక్సీలో సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. దాన్ని ఇప్పుడు వడగట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ని పిప్పిని సపరేట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, హోల్ గరం మసాలా వేసుకోవాలండి. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం ఘాటు తక్కువ తింటామండి, పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. అంటే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేనైతే జస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. దానికి సరిపడగా హోల్ గరం వేసుకున్నానండి. దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కోసుకోవాలండి. జీడిపప్పు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, ఫ్రెష్ది. ఇప్పుడే మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో అది ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలండి ఉల్లిపాయ అవి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా. కొబ్బరి పాలు చాలా మంచిది కదండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. ఒకసారి తింటే మళ్ళీ అడిగి వండిపించుకుంటారండి మీ పిల్లలు. అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంది అని. సో ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. నేను అది కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలండి. అది కూడా ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. సో ఈ లోపల మనం సపరేట్ చేసుకున్న కొబ్బరి పాలని కొలుచుకున్నామండి. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి. సో ఇది 2 గ్లాసెస్ ఫుల్గా లేవండి, దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో ఎట్లాగైతే 2 గ్లాసెస్ తీసుకున్నామండి మనం. ఇది 2 మినిట్స్ మగ్గిన తర్వాత కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి దీంట్లో. సో శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం. దాంట్లో సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు సో 3 విజిల్స్ వచ్చేసాయండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో ఆవిరిపోయిందండి. ఆవిరిపోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఒకసారి కలుపుకోవాలండి. సో టేస్టీ కొబ్బరి పాల పులావ్ రెడీ అండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఒకసారి తింటే మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది. సో దీనికి రైతా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.